హలో గురు, ఈరోజు మా నాన్న పొద్దున్న 4 గంటలకు నిద్ర లేచి బోటి కర్రీ తీసుకొచ్చాడు. దాన్ని ఈరోజు మా తమ్ముడు వండబోతున్నాడు. ఏ విధంగా వండుతున్నాడో చూసేద్దాం, వచ్చేసేయండి. మా తమ్ముడు అయితే ఈరోజు వంట వండబోతున్నాడు. మరి ఇది తినడానికా లేకపోతే కుక్కలకి వేయడానికా అనేది తెలియదు కానీ బోటికి కూడా కావాల్సిన సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటి సార్ బోటి కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఓకే. ఫస్ట్ బోటి కూర తీసుకోవాలి, ముక్కలు చేసుకుని ఉడకబెట్టు. ఇదిగోండి, ఇంత తీసుకోండి, తగినంత మోతాదులో. జూనియర్ చెఫ్ కి డైరెక్షన్ అదిగో. సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం వేసుకోండి, మూత పెట్టండి, లేకపోతే అమ్మ కొట్టిద్ది. మూత పెట్టండి. ఇప్పుడు కారం తీసుకోవాలి. కారం కూడా 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు. ఇది కూడా సరిపడినంత. కొద్దిగా మంటగా తినాలనుకుని కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకుంటే మొత్తం ముక్క పట్టిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. దీని ఎగరేసి మమ్మ నన్ను ఎగరేసి కొట్టిద్ది అని చెప్పి చేత తిప్పుతున్నా ఫ్రెండ్స్. అంటే తిప్పుకొని మొత్తం ముక్క పట్టేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వెళ్ళావా, వంటలు చేయడానికి వెళ్ళారా? ఇంట్లో తిడతారని చెప్పి జాబ్ అని చెప్పాను ఫ్రెండ్స్. అక్కడికి అప్పుడే డౌట్ కొట్టిందిలే. మధ్యలో ఎగరేసారంటే ముక్క బాగా పట్టింది, అడుగుది పైకి వస్తుంది. చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఆ నిపుణులు వీళ్ళే, నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. దీన్ని కొంచెం పక్కన పెట్టుకోండి, మిగతా చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా పిల్ల దొరకపోతే ఇదిగో మా నాయనమ్మ, మా ఇంటి పెద్ద దిక్కు అనమాట. మీకు ఎవరైనా పిల్ల కావాలంటే ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే నాకు ఫోన్ చేయండి. ఎంత దూరం అన్నా మీకు పిల్లనైతే ఎదిగి పెట్టిద్ది. ఎంత తీసుకుంటావే పిల్లని ఎదిగి పెట్టినందుకు? 10,000. ఏది ఎంత? 10 అక్షరాల 10. నీకు 5,000, పెళ్లి కూతురికి 5,000, తర్వాత ఇంక జంపేగా. ఇంకంతుండ్రు ఇద్దరు, జాగ్రత్త మోసపోమాకండి. 5,000 ఇచ్చి పొయ్యి పెట్టుకోండి. పొయ్యి మీద ఇప్పుడు వెలిగించుకొని కప్పాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాలిద్ది మసి కూడా పట్టుకొని వేస్ట్ కూడా పట్టుకోవాలి ఫ్రెండ్స్. అయ్యో బాబోయ్, ఇప్పుడు టమాటా ముక్కలు అప్పుడు వెనక్కి తిడుతుంటారు, పట్టించుకోకూడదు. ఇవన్నీ పచ్చిమిర్చి వేస్తుంటారు. కలబెట్టుకోండి. పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలి. సారీ, ఉల్లిపాయలు వేసుకొని అవి వేయినాక టమాటాలు వేసుకోవాలా. పాపం జూనియర్ చెఫ్ కి వంట చేస్తుంటే కూర ఎక్కువైపోతుంది. ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసుకొని నీళ్ళు పెట్టుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్, సరిపోదు. ఇది లో ఫ్లేమ్లో చేసుకోండి, లేదంటే మాడిపోయేది. తర్వాత అమ్మ వచ్చి వీటి మీద వాత పెట్టింది. అందుకని చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరు లేకపోయినా జాగ్రత్త చేసుకోవచ్చు, మన ఇబ్బంది లేదు. మూత పెట్టుకోండి, ఏగిద్ది, ఉడికిద్ది. ఇది అంతా మూత ఓపెన్ చేసుకుంటే లోపల ఏగిద్ది, కట్టబడుద్ది. జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే అమ్మ తిట్టిద్ది. టమాటాలు వేసుకోండి. దేవుడు కూర్చోండి. మా వాడికి వంట ఎట చేయాలని నేర్పిస్తా ఉంది. ఏ నుంచి ఇదిగో ఫోకస్. ఏరా రే, ఏందా వెనక్కి కోరస్తు?
వంట చేయకుండా ఈడ కూర్చొని వెనక కోరస్ అంతా పొలుగుతా. వంట చేయమంటే ఈడ కూర్చొని వాడి చేసి చేపిస్తూ వాడికి ఉప్పు కారాలు వేసి చెప్తున్నావా? బోటీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా లోపల వేసుకొని చిన్నగా ఇలా నోట్లోకి వచ్చేసింది. పక్కన పడిన మొక్క గురించి కామెంట్ చేయబాకండి బ్రో. అంటే అలా సినిమాలో రేడియోలో చూస్తా వంట చేస్తారు కదా, ఇక్కడ కోరస్ ఏంటో మావాడు వంట చేస్తున్నాడు. అది ఆడి నుంచి టేప్ రికార్డ్ లో మైక్ లో వచ్చినట్టు వస్తా ఉంటది. ఈయనేమో మావాడు కుకింగ్ చేస్తా ఉన్నాడు. పక్కన పడిన మొక్క లోపల వేసారు. అమ్మో చెప్పబాకండి. కొబ్బరి, చిన్నులపాయలు, ధనియాల పొడి మొత్తం మిక్స్ చేసుకుని ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంతా చూసారుగా. ఆల్రెడీ మా అమ్మ గిన్నెకి ప్రిపేర్ చేసి పెట్టింది ధనియాల పొడి అంతా. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడమే. ఇది ఉడికిన తర్వాత ధనియాల పొడి చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ చల్లుకొని దీంట్లో వేసేసుకున్నారంటే ఫైనల్ గా అయిపోయినట్టే. అవుట్పుట్ వచ్చినట్టే. ఫైనల్ లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. కొత్తిమీర ఉడికింది ఇలా మధ్య మధ్యలో చూసుకోండి. ముక్క నోట్లు వేసుకుంటా ఉండాలా? బుట్టుకు అయిపోయినట్టే. ఇంకా వచ్చిన తర్వాత దాన్ని దించేసుకొని ఒక ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని తీసుకోవాలంటే రెడీ. హోమ్ మినిస్టర్ నాకు అసలు ఏం సంబంధం లేదన్నట్టుగా బయటకు వచ్చినాడు. వెళ్ళిపోతున్నాడు. మా నాన్న ఈరోజు బోటీ కర్రీతో పాటు నల్ల కూడా తీసుకొచ్చాడు. ఆ నల్లలోకి ఇది రెండో చెఫ్. ఆ నల్ల ప్రిపేర్ చేయబోతుంది సెకండ్ చెఫ్. దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ జరుగుతూ ఉంది. దీంట్లోకి మా ఇవి దీంట్లోకి నల్ల అంటే బోటీ కర్రీకి మూడో చెఫ్. పని చేయకపోయినా ఓరకు చేతులు కడుక్కుంటా ఉంది. ఉడికిందేమో పొయ్యి మొక్క నోట్లు వేసేద్దాం. అబ్బో ఇంకా సగంలోనే ఉంది ఇది. మళ్ళీ వద్దాం. ఇంట్లో నా వల్ల కాదని చెప్పి పోయి ఆడు కూర్చుంటే ఫైనల్ మా అమ్మ వచ్చి దాన్ని ఫినిష్ చేస్తుంది. మా మమ్మీ ఎదురుగా ఒకసారి హాయ్ చెప్పు. ప్రేక్షకులకు ఒకసారి హాయ్ చెప్పు. కూర కంటే నల్ల ముందు అయిపోయేటట్టుంది కదా నేను చేయమనింది. శనక్కాయ వేస్ట్ అవుతుంది. ఏంటండి బాగా ఎట్టుంది? ఎట్టన్నది ఎట్టన్నది సూపర్. ఫైనల్లీ ఫుడ్ రెడీ, కర్రీ రెడీ. కానీ అన్నీ రెడీ చేసి సిద్ధం చేసుకొని వీళ్ళు ఏ విధంగా పడుకుంటున్నారు మీరే చూడండి ఒకసారి. అన్నీ వండి పెట్టుకొని కదా ఎట్టుంది సైలెంట్గా పడుకొని నిద్రపోయారు. 1 గంట తిని పడుకొని నిద్రపోయి ఇప్పుడు తింటున్నారా? ఎట్టుందిరా? నువ్వే కదా వండింది అంతే అంటావులే. ఎట్టున్నా తినాలి బ్రో. బాగా టేస్ట్ సూపర్ ఉంది.